Hi friends, myself Surya Kiran. Welcome to my show Open Your Brains, Catch My Words. Friends, మనం పురాణ కథల్లో చూసుంటాం చావే లేని వ్యక్తి. చావే లేకుండా వరం పొందిన వ్యక్తులను చాలామంది చూసుంటాం. కానీ అది మన నిజ జీవితంలో కూడా నిజమవుతుందా? అది వర్కౌట్ అవుతుందా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. 2050 నాటికి మనిషికి మరణం అనేదే ఉండదు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదని కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు గీతను బోధిస్తాడు. పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే, కానీ మళ్ళీ పుడతాడో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మాత్రం పుట్టిన మనిషి చనిపోకుండా చిరకాలం జీవించేలా చేయవచ్చని అంటున్నారు. మనిషికి మరణం అనేది లేకుండా కాలాతీతంగా జీవించవచ్చని, అందుకు పరిశోధనలు కూడా మొదలయ్యాయని లాస్ పియర్సన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ల్యాబ్లో మనిషి అవయవాలు కణాలను తయారు చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే 2050 కల్లా ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని పియర్సన్ వెల్లడించారు. 1970 తర్వాత పుట్టిన ప్రతి మనిషి చిరంజీవిలా మరణం అనేది లేకుండా బతకవచ్చని తెలిపారు. ప్రతి మనిషి మరణం లేకుండా బతకాలని కోరుకుంటారని అన్నారు. కాకపోతే ఇది ధనిక సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2060 వచ్చేసరికి మధ్యతరగతి వర్గాల ప్రజలకు, 2070 కల్లా పేద దేశాల్లో సైతం ఈ పద్ధతి అమల్లోకి వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో వృద్ధాప్యం అనేది కూడా ఎవరికీ తెలియకుండా పోతుంది. నవ యౌవనంతో ఉండగలిగేలా శరీర కణాలను, అవయవాలను సృష్టిస్తున్నామని అన్నారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో హిబా అంటే HIBA హైబ్రిడ్ ఇంటెలిజెన్స్ బయోమెట్రిక్ అవతార్ను ప్రదర్శించారు. అనేక పరిశోధనల అనంతరం దీన్ని సృష్టించారు. మానవ మేధస్సు, కాన్షియస్నెస్ ద్వారా మనుషులు కలుస్తారనే దానికి నిదర్శనమే హిబా. అప్పుడే తనకు మరణమంటూ లేని మనిషిని తయారు చేయాలనే ఐడియా వచ్చిందని పియర్సన్ తెలిపారు. మనిషిని చిరకాలంగా ఉండేలా చేసేందుకు 3 పద్ధతులున్నాయని తెలిపారు. మానవ శరీరాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఒకటి, ల్యాబ్లో శరీర అవయవాలను కణాలను తయారు చేసి అమర్చడం, రోబోలను తయారు చేసి వాటికి చనిపోయిన మానవుని మేధస్సును జోడించడం ఇంకో పద్ధతి. ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించి అందులో మానవ మేధస్సును, వారి జ్ఞాపకాలను భద్రపరిచి కంప్యూటర్ ద్వారా మనిషిని బతికేలా చేయడం. ఇలా వారి మేధస్సును, జ్ఞాపకాలను భద్రపరిచే చిప్ను స్టాక్ అని, దీన్ని మరో శరీరంలో ప్రవేశపెట్టడంని స్కిన్ అని అంటారు. తద్వారా మనిషి చనిపోయినా మళ్ళీ తన జీవితం తనకే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.